అందరికీ నమస్కారం. వైసీపీలోకి ఆమంచి కృష్ణమోహన్ రానున్నారా? ఆయన ఎంట్రీ కోసం జనాలందరూ కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నారా? కాపు సామాజిక వర్గంలో ఒక బలమైన లీడర్గా కూడా ఆమంచికి మంచి పేరుంది. మనకి 2004, 2009 రెండు సార్లు మరి చీరాల నియోజకవర్గంలో తిరుగులేని ఎమ్మెల్యేగా ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడి పైకి వచ్చి ఎమ్మెల్యే అయిన వ్యక్తుల్లో కూడా ఆమంచి కృష్ణమోహన్ను ప్రత్యేకంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. సో ఇప్పుడున్నటువంటి రాజకీయ ఒత్తిడిలో ఆమంచి కృష్ణమోహన్ని తీసుకొచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఢీ కొట్టించాలని చెప్పి వైవి సుబ్బారెడ్డి సంకల్పిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆమంచి వర్గంతో ఆమంచితోటి కూడా వైవి సుబ్బారెడ్డి మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. వైవి సుబ్బారెడ్డిని కూడా ఆమంచి కృష్ణమోహన్ గారు కలిసి, ఎందుకంటే రాబోయే రోజుల్లో వైసీపీని బలోపేతం చేయాలి, ప్రకాశం జిల్లాలో వైసీపీని ఒక మంచి పొజిషన్ లో చూడాలనే సంకల్పాన్ని కూడా రాజశేఖర్ రెడ్డి ఆశయాలను, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఒక బలమైనటువంటి లీడర్ వల్లే సాధ్యమవుతుంది. ఇప్పుడున్నటువంటి లీడర్స్ లో ఆమంచి కృష్ణమోహన్ ఒక మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడరు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని మమేకం చేసుకుంటే ఒంగోలులో వైసీపీకి తిరుగు ఉండదు అనే, ప్రకాశం జిల్లాలో కాపులను అట్రాక్ట్ చేయడంలో ఆమంచి కృష్ణమోహన్ సక్సెస్ అవుతారనే సంకల్పంతో వైవి సుబ్బారెడ్డి బాలినేనిపై ఆమంచి అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించనున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆమంచికి కూడా పిలుపు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అన్ని అనుకూలిస్తే మరి కొన్ని రోజులు ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసి త్రూ వైవి సుబ్బారెడ్డి ద్వారా కూడా ఆయన ఈ కార్యక్రమాలు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా, అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా రానున్న సర్పంచి, ఎంపీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరింతగా కూడా వైసీపీని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు భారీగా ఉంటాయని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఆ మంచి చేరికను వైసీపీలో ఉన్నటువంటి ఒక స్టార్ దమ్ ఉన్నటువంటి లీడర్ కాబట్టి, ఒక మంచి మాస్ ఫాలోయింగ్ గా ఉన్నటువంటి లీడర్ కాబట్టి ఆ మంచి చేరికనైతే వైసీపీలో ఉన్నటువంటి నేతలు మరి స్వాగతిస్తా ఉన్నారు. మరి ఆయన ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది అనేది కూడా మరికొన్ని రోజుల్లో స్పష్టం కానుంది. ఏదేమైనప్పటికీ వైవి సుబ్బారెడ్డి లక్ష్యం బాలినేని శ్రీనివాసరెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలంటే ఆ మంచి లాంటి ఒక మాస్ లీడర్ కావాలని ఆయన సంకల్పిస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆ మంచికి మంచి రోజులు వచ్చాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎక్కడైతే నియోజకవర్గాల్లో 2024 ఎన్నికల్లో ఓటమి పాలై ప్రజల్లోకి వెళ్ళలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఇన్ఛార్జీలు, వాళ్ళందరినీ పక్కన పెట్టి ఆ ప్లేస్ లో కొత్త ఇన్ఛార్జీలను తీసుకొచ్చి, ఎవరైతే పార్టీని వీడి, సపోజ్ ఒంగోలు నియోజకవర్గంలో పార్టీని వీడి వెళ్ళినటువంటి వ్యక్తులను కూడా మరి ఆ స్థానంలో కొత్త ఇన్ఛార్జిగా చుండూరు రవిని తీసుకురావటం, ఇలాంటి బాధ్యతలన్నీ కూడా వైవి సుబ్బారెడ్డికి అప్పచెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కోవలోనే పార్టీని బలోపేతం చేస్తూ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న వ్యక్తుల్లోనే చురుగ్గా పాల్గొనే వ్యక్తులకు ఆయన బాధ్యతలు కట్టబెడుతూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భాలు ప్రకాశం జిల్లా వైసీపీలో చూస్తా ఉన్నాం. ఎందుకంటే అధ్యక్షులుగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఎంపిక చేయటం మరి ఒక శుభ పరిణామంగా కూడా జిల్లాలో చెప్పారు. ఎందుకంటే ఆయన బిజినెస్ మ్యాను, అదేవిధంగా ఆర్థికంగా బలమైనటువంటి లీడరు. సో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ముందు ఆ కుటుంబాన్ని ఆదుకోవటంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి, వారి కుటుంబానికి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా మంచి పేరుంది. అదేవిధంగా ఎక్కడైనా కాన్స్టిట్యున్సీలో ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ 2 రోజులు 3 రోజులు అక్కడ ఫ్యామిలీతో ఎవరైతే ఎఫెక్టెడ్ ఉంటారో వారితో మాట్లాడి వారికి కూడా ఆ సమస్యను పరిష్కరిస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భాలు. సో ఇదే కాకుండా వైవి సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కాన్స్టిట్యున్సీలో వైసీపీ కొంత ఇబ్బందికర పరిస్థితులు, ఇప్పుడు కొండేపి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ మధ్య కొంత అలజడి సృష్టించినటువంటి సందర్భాలు, అక్రమ కేసులు పెట్టడం, అక్కడ కొండేపి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి వాటన్నిటిని బేరీజు వేసుకొని వాటన్నిటిని గాడిలో పెట్టి మరింతగా వైసీపీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వైవి సుబ్బారెడ్డి సలహాలు సూచనలతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ ఇన్ఛార్జీలు పనిచేస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళటం, ఏసీబీ కోర్టుకి ఆయనకి ఇంకా బెయిల్ రాకపోవటం కూడా వైసీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితి అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. సో ఈ అంశాలన్నీ బేరీజు వేసుకున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ప్రకాశం జిల్లాలో వైసీపీని స్టాండప్ చేయాలి, వైసీపీని మరోబింత బలోపేతం చేయాలి. 2024 ముందు ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ ఏ విధంగా అయితే
మరి దూకుడుగా వెళ్తుందో ఆ విధంగా వైసీపీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వైవి సుబ్బారెడ్డి కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా మరింతగా దానికి సంబంధించి కూడా మరి సలహాలు సూచనలు ఇస్తున్నారని మనం తెలియజేసుకోవచ్చు.